హలో! ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంకా ఇది సండే రోజు వ్లాగ్. సో, ఇంకా తాతకి తర్పణ వదలాలి అని చెప్పాను కదా! సో, ఆ రోజే అనమాట ఇది. కొంతసేపట్లో సుదర్శన్, కుమార్ ఇద్దరు వెళ్ళేసి వస్తారు కపిల్ తీర్థంకి అక్కడికి. ఇంకా ఇక్కడేమంటే టీ తాగేసాం నేను, మోహన. ఇంకా శిరీష కొంచెం హెల్త్ బాలేదని చెప్పాను కదా! సో, ఎందుకనేసి టీకి కూడా పిలవలేదు. సో, రెస్ట్ తీసుకుంటుందిలే పాపం. వచ్చిన తర్వాత టీ తాగకుండా ఉంటేనే మంచిది కదా అన్నట్టుగా ఈ టైంలో. బాలేదు, హెల్త్ బాలేదంటే కొంచెం మోషన్స్ అనమాట తనకి. అందుకనేసి ఫిష్ ఏదో ఆంటీ చేస్తే తినిందంట. అదేమో ఫుడ్ పాయిజన్ అయిందో ఏమో, అది పడలేదు తనకి. ఎక్కువ ఫిష్ చేసినప్పుడు అంతా ఇలానే అవుతూ ఉంటుంది. ఇంకా మా ఫిష్ గాడికి కూడా హెల్త్ బాగాలేదు, వాడికి కూడా ఫీవర్గా ఉంది. మేము వచ్చిన రోజు నుండి కొంచెం బాగున్నాడు వాడు. ఏమంటే మా సునీల్ ఎప్పుడు ఏం కావాలంటే ఆర్డర్ చేసేస్తూ ఉంటాడు. ఆ లేట్ నైట్ అయినా కానీ తింటూ ఉంటారు. అది శిరీషకి, ఫిష్ గాడికి ఇద్దరికి ఒకేసారి బాగాలేకుండా వస్తూ ఉంటుంది. ఇంకా మా సుదర్శన్, కుమార్ వచ్చేసారు. అది పసుపు నీళ్ళు తెచ్చిపెట్టున్నారనమాట బాటిల్లో. ఇల్లంతా నీట్గా తుడిచేసుకొని కడిగేసుకొని అంతా ఆ ఇల్లంతా చల్లేసుకోవాలి అని చెప్పారంట అక్కడ పూజారి గారు. సో అది చూపించమంటున్నాను మోహనాని, అది తీసుకొచ్చి చూపిస్తూ ఉంది. ఆల్రెడీ ఆంటీ ఏమంటే బూచమ్మవ్వని ఇంకా ఆ దాము అని ఉన్నారు కదా టైలర్ అన్న, సో వాళ్ళని పెట్టుకునేసి పైనంతా క్లీన్ చేపించేస్తూ ఉన్నారు. ఇంకా నేను పైకి వెళ్ళాలి, పై రూమ్కి వెళ్ళేసి ఇక్కడంతా కూడా క్లీన్ చేసుకోవాలి. ఇంకా ఆ రోజు ఆంటీ ఏమంటే ఇడ్లీ తెప్పించారు హోటల్లో నుండి, ఇంకా చికెన్ కర్రీ చేశారు ఆంటీ. సో ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత వెళ్దాంలే అన్నట్టుగా కూర్చొని ఉన్నాను. ఇంకా ఈ లోపల ఏమంటే టెడీకి ఆయిల్ పెట్టేశాను. ఈ మధ్య ఎగ్జామ్స్ కదా, ఆ టైంలో అంతా అసలు ఎంత చలిగా ఉందో బెంగళూరులో. ఇంకా హెడ్ బాత్ చేయడానికి కూడా ఎలా ఉందంటే వణికిపోతున్నాము, అట్లా ఉంది అక్కడ, ఫ్రీజ్ అయిపోతున్నాము. ఈ రీసెంట్ డేస్లో ఆయిలే పెట్టలేదు అసలు ఇద్దరికి. అందుకని ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత ఫుల్ ఆయిల్ పెట్టేశాను. మంచిగా ఆయిల్ పెట్టేసుకొని హెడ్ బాత్ చేసుకుందురులేరా అనేసి మసాజ్ చేసి. ఇంకా మా ఫిష్ గార్డ్కి నాన్ వెజ్, ఇంకా తర్వాత స్వీట్స్, చాక్లెట్స్, సో అట్లాంటివి ఏమీ ఇవ్వద్దన్నాను డాక్టర్. మెయిన్గా బయట ఫుడ్ కూడా. అందుకనే వాడికి సాంబార్ పెట్టి ఇడ్లీ పెట్టిస్తూ ఉన్నాము. ఇంకా పైకి వచ్చేసాను. ఇంకా ఇదంతా పైనంతా కడిగేశాను. ఇంకా లోపల రూమ్లో కూడా అంతా తుడిచేశాను, ఫ్యాన్స్ వేసి పెట్టాను. ఇంకా మంచిగా డ్రై అయిపోతే ఇంకా కిందకి వెళ్దాంలే అన్నట్టుగా. ఇంతలో ఏమంటే నాకు ఒక ఫోటో దొరికింది కాదు, ఆంటీ ఇచ్చి పంపించారు పైకి నాకు. అదేమంటే మాస్టర్ తాత రూమ్ అంతా క్లీన్ చేసాం కదా, సో అక్కడ ఏమంటే కొన్ని ఫొటోస్ దొరికాయి అనమాట. తవ్వకాల్లో బయటపడతాయి అంటారు కదా, సో అట్లా ఒక ఫోటో దొరికింది, అది చూపిస్తాను మీకు. ఇంకా నేను అది నాకు హ్యాపీయో టెడ్డీయో పైకి వచ్చి ఇచ్చేసి వెళ్ళారనమాట. ఇంకా దాన్ని చూసుకుంటూ ఉన్నాను. సరే చూసుకున్నాను కొంతసేపు, తర్వాత మీతో కూడా షేర్ చేస్తే బాగుంటుంది కదా అన్నట్టుగా ఇంకా వీడియో కూడా తీశాను, చూపిస్తాను మీకు అదేదో. ఇక్కడ అంతా క్లీన్ చేసేసాను కదా, ఇంకా కింద కూడా మోహన క్లీన్ చేసుకుంటా ఉంది. ఇంకా అంతా స్నానం చేసుకుని ఒకేసారి వెళ్దాము అనేసి అనుకుంటూ ఉన్నాను. ఇంతలో మోహన కూడా పైకి వచ్చి ఉండింది. సరే మోహన నేను ఇద్దరం మాట్లాడుకుంటూ ఆ తుడిచే స్టిక్ ఉంది కదా, అది కావాలనేసి పైకి వచ్చి ఉండింది. సరే ఇంకా ఇద్దరం మాట్లాడుకుంటూ ఈ ఫోటో చూసుకున్నాం. ఈ ఫోటోలో మీరు ఎవరెవరు కనిపెడతారా? నేనే చెప్పేస్తానులేండి, మీరు కనిపెడతారో లేదో. ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ ఇప్పుడు నేను జూమ్ చేసి చూపిద్దామని చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే సుదర్శన్ పక్కన సునీల్ అనమాట, రెడ్ షర్ట్ సునీల్. ఇంకా ఇటు సైడ్ వచ్చేసి మా కుమార్. ఇది అంకుల్ ఉన్నప్పుడు శబరిమలైకి వెళ్ళేవాళ్ళు ఎవ్రీ ఇయర్. ఎట్లా ఇప్పుడు సునీల్ కుమార్ ఎలా వెళ్తున్నారో అప్పుడు సుదర్శన్, కుమార్, సునీల్ ముగ్గురు వెళ్ళేవాళ్ళు. అప్పుడు సునీల్ ఏమో మాల వేసే ఉన్నాడు అనుకుంటాను, కానీ షర్ట్ కూడా వేసుకొని ఉన్నాడు. సో మాల వేసినప్పుడు ఫోటో అనమాట ఇది. ఇంకా ఇక్కడ చూస్తూ ఉంటే మా ఫిష్ గాడు సేమ్ మా కుమార్ లాగే ఉన్నాడు కదా అనిపించింది నాకు. నేను ఫస్ట్ అంతా మోహన వాళ్ళ డాడీ లాగా ఉంటాడు ఫిష్ గాడు అట్లా అనుకుంటా ఉండేదాన్ని, కాదనేసి ఇప్పుడు అనిపిస్తూ ఉంది సేమ్ మా కుమారే అనమాట మా ఫిష్ గాడు. అంటే ఇదొక్క ఫోటోనే కాదు, ఇంకా ఒక 2-3 ఫొటోస్ ఉన్నాయి, ఓన్లీ కుమార్ ఉండే ఫోటో. సో అప్పుడు దాంట్లో చూసి నేను మోహన డిసైడ్ అయిపోయాము, కన్ఫర్మ్ చేసుకున్నాము సేమ్ ఫిష్ గాడు కుమార్ లాగే ఉన్నాడు అనేసి. మనకు అసలు పిల్లల గురించి అసలు కరెక్ట్గా చెప్పలేము కదా, ఆ టైంలో మనం వేరేగా ఉంటాము, మన పిల్లల పోలికలు వేరేగా ఉంటాం. మనం చిన్నప్పుడు ఎలా ఉన్నామో దాన్ని బట్టి మన పిల్లలు ఎవరి పోలిక అనేసి తెలుస్తుంది అనిపించింది నాకు. ఇంకా మోహన నా దగ్గరకు వచ్చిందని చెప్పాను కదా స్టిక్ కోసం, అది ఇల్లు తుడిచేదానికి స్టిక్ కోసము. సో అది తీసుకొని ఇంకా వెళ్తూ ఉన్నాము. సో డోర్ వేసుకొనేసి కిందకి వెళ్తూ ఉన్నాము. అసలు అనుకోకుండా ఒకటి జరిగింది. అమ్మ ఎంత మంచి టైము అనేసి అనుకున్నాను నేనైతే. నాకు మోహనకి ఇద్దరికి మంచి టైం అసలు. పిన్నికి పట్టుకున్నానన్నా, గాజుది తగిలేసి పిన్నిని పట్టుకున్నాను, కింద పడిపోతాను. హ్యాండ్కి బ్యాంగిల్ వేసుకొని ఉంది పిన్ని, అది పట్టుకునేసరికి అంతా గుచ్చుకునేసింది. కడిగేసుకుంటుంది ప్లాన్ తీసేయి, అంత వాటర్ అంతా పడిపోయింది. కడుక్కు అక్కడ
మా అత్త చూసారా నవ్వుతా ఉన్నారు. హిమోగ్లోబిన్ ఎక్కువ ఉంది అసలు నీకు. కలర్ లో ఉంది నా బ్లడ్. చూసా ఇక్కడ అదిరిపోయి ఉంటుందో తెలుసుకో, అర్థమైంది. మంచి టైం దూరం అందుకే ఇలా గాజు లేకపోవచ్చు. రూబిందండి పట్టుకుంటే రాలుతుంది అంటే రాలదు, ఫ్రీ అవుతుంది. రాజు అది ఆ డాన్స్ అంతా చేస్తున్నాను. దెబ్బలు పడతాయి. మా మోహన స్టెప్స్ పైన అది వాటర్ వేసారు కదా అన్న, సో అట్లా జారిపోయింది అన్నమాట. చెప్పులు కూడా వేసుకోలేదు, అట్లే జారిపోయింది. పెయింట్ వేస్తున్నారు కదా మెయిన్గా, స్టెప్స్ అంతా పెయింట్ వేస్తున్నారు. ఆ పెయింటింగ్ ఉంది, వాటర్ పోసేసరికి సర్రని జారిపోయింది. జారిపోతూ ఆ కమ్మీలు పట్టుకుంది. నేను మోహన ఎక్కడ పడిపోతుందో అనేసి నేను హ్యాండ్ పట్టుకున్నాను. హ్యాండ్కి ఇంకా గాజు వేసుకొని ఉంటుంది, ఆ గాజు అట్లే పగిలిపోయింది, అలా గుచ్చుకునేసింది నా హ్యాండ్కి అంతా. ఎంత మంచి టైం అనిపించింది అంటే, మోహన కనుక నా నైటీ పట్టుకొని ఉంటే వెనకాల జస్ట్ అలా పడబోతా ఉంది, నా నైటీ పట్టుకుంటే ఇద్దరం కలిసి పడిపోయి ఉంటాము. అటు సైడ్ పడిపోయి ఉంటామేమో, ఆ స్టెప్స్ మీద ఇట్లా ఏమంటారు దాటుకొని పడిపోయి ఉంటాం ఇద్దరం అసలు. సో అలా ఏం కాకుండా చిన్న చిన్న దెబ్బలతో అక్కడికి ఆగాము. చిన్న చిన్న దెబ్బలే కదా, కానీ ఎంత బ్లడ్ కారిపోయిందో. ఆంటీ అయితే నా చెయ్యికి ఏదో అయిపోయింది అనేసి గట్టిగా అరిచేస్తూ ఉండింది. ఆంటీ సుదర్శన అనేసి. సుదర్శన్ లేడు అప్పుడు, సుదర్శన్ కుమార్ ఎక్కడికో వెళ్ళారు. తర్వాత నాకే అర్థం కాలేదు, నాకు బ్లడ్ వస్తూ ఉందా, ఇంకెవరికైనా అయిందా, మోహనాకి ఏమైందా, అసలు నాకు ఎక్కడ ఎవరికి ఏమైందో ఏం అర్థం కాలేదు. పెయిన్ లేదు ఆ టైంలో నాకు అసలు, కానీ బ్లడ్ మాత్రం కారిపోతూ ఉన్నింది. ఇంకా వెంటనే ఆంటీ వెట్ క్లాత్ ఉంటుంది కదా, అది కట్టి ఇంకా కిందకి వెళ్ళి అది పసుపు పూసుకోపోమ్మా అని చెప్పి పంపించారు. ఇంకా మోహన అయితే కూర్చో మోహన, అక్కడే కూర్చో మోహన అనేసి అంటూనే ఉన్నాను. ఇంకా ఈ మధ్య ఏమంటే చికెన్ రేట్ తక్కువ అయింది అనేసి ఆంటీ చికెన్ ఊరగాయ పెట్టుకోమని చెప్పారంట. ఇంకా ఆ రోజు ఆంటీ వాళ్ళు చికెన్ ఊరగాయ పెట్టినారు. 7 kgs చికెన్తో పెట్టారంట. సో అదే చూపిస్తూ ఉంది. కరెక్ట్గా ఉంది, చాలా బాగుంది, టేస్టీగా ఉన్నింది. 1.5 క్యాన్ ఏమో వచ్చిందంట. ఇంకో క్యాన్లో హాఫ్ ఉంటే అది చాలా వరకు అయిపోయింది, ఇంకొద్దిగా ఉందక్క, ఇది మాత్రం ఇట్లే ఉంది అన్నట్టుగా అది తీసి నాకు చూపిస్తూ ఉన్నింది. ఇంకా అప్పుడు మేము మా బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉన్నాము, ఎలా పడ్డాము దాని గురించి డిస్కస్ చేసుకుంటూ. ఇంకా శిరీషాకి హెల్త్ బాగాలేదని చెప్పానుగా, ఇంకా ORS జ్యూస్లు అవే తాగుతూ ఉండింది. ఇంకా జాయింట్ ఫ్యామిలీ అంటే ఒకరికి బాగాలేకపోతే ఒకరు చూసుకోవడము, ఒకరు బాగాలేకపోతే ఒకరు వంట చేసుకోవడం, పనులు చేసుకోవడము. సో అట్లాంటివన్నీ భలే హెల్పింగ్గా ఒకరికొకరు బాగుంటుంది. అవునన్నా. ఎవరికండి సలైన నవ్వుతుందండి పేషెంట్. మీరేంటండి టీ తాగుతున్నారు? ఈ పేషెంట్ పడింది కదండి, టీ తాగుతుంది. ఈ పేషెంట్ చూడండి, ఫింగర్ ఇది పెట్టుకోక ముందే బాగుండిందండి, వంగలేకపోతా ఉంది ఇప్పుడు ఫింగర్. అయ్యో.
ఇంకా మోహన్ నాకేమంటే డోలో టాబ్లెట్ వేసుకో మోహన, పెయిన్స్ ఎక్కువ అవుతాయి, రాను రాను ఇప్పుడు ఉండదు, మళ్ళీ మళ్ళీ వస్తాయి అని చెప్పాను. మళ్ళీ డోలో తినేసి డోలో వేసుకుంది. ఇంకా శిరీష అయితే ఏమి తినట్లేదు కదా, చాలా వీక్గా ఉందనేసి సునీల్ ఒక తెలిసిన ఆర్ఎంపీ డాక్టర్ ఉంటే, ఇంకా సండే కదా హాస్పిటల్స్ కూడా డాక్టర్స్ కూడా సరిగా ఉండరు, అందుకనేసి ఇంకా ఆ డాక్టరే ఇక్కడికి వచ్చి సెలైన్ పెట్టించారు. శిరీష బోర్ కొట్టకుండా అక్కడే ఉన్నాను. పాప అది వెలిగిపోతా ఉందండి ఫేస్. ఎందుకంటే చూపించమ్మా, ఇవన్నీ తెచ్చానంటండి వాళ్ళ బాబాయ్. టెడ్డీకి కాజు స్వీట్ అంటే ఇష్టం అనేసి మా సునీల్ ఎప్పుడు వచ్చినా తెస్తా ఉంటాడు. సో అలా ఈ రోజు కూడా తెచ్చాడు. నచ్చింది నీకు, అడిగారు ఇప్పుడు నిన్ను. వాడికి అసలు ఇవ్వకరే, ఇది పెట్టుకో, నాకు కొంచెం ఇస్తావా ఏదన్నా. వాడికి ఇవ్వద్దని చెప్పాను, మరి లాస్ట్లో నాకు ఇస్తావా అనేసి అడుగుతున్నాను. వాడికి ఎందుకు ఇవ్వద్దన్న అంటే వాడు తినకూడదు, అందుకనేసి వాడికి ఇవ్వద్దురా అంటున్నాను. ఇంకా ఇక్కడ ఏమంటే మేము రూబీ బర్త్డేకి రాలేదు కదా, వీళ్ళకి ఎగ్జామ్స్ అనేసి అదిగో ఆ చాక్లెట్స్ ఎత్తి పెట్టుండిందంట రూబీకి, టెడ్డీకి హ్యాపీకి అనేసి. సో అవి ఇస్తూ ఉంది ఇప్పుడు. ఏంటో రూబీ బర్త్డేకి ఎప్పుడు రాలేము మేము. లాస్ట్ ఇయర్ ఎట్లో లక్కీగా వీళ్ళకి ఎగ్జామ్స్ ఆఫ్టర్ హాలిడేస్ ఉన్నాయి కాబట్టి రాగలిగాము, ఎప్పుడు రామన్నమాట. ఇంకా ఎగ్జామ్స్ టైం కరెక్ట్గా వీళ్ళకి బర్త్డేకే ఉంటాయి. ఇంకా ఇక్కడేమంటే చెప్పాను కదా తవ్వకాల్లో బయటపడ్డాయి కొన్ని ఫొటోస్ అనేసి. సో ఆ ఫొటోస్ అన్నీ చూసుకుంటున్నారు ఆంటీ హ్యాపీ ఇద్దరు కలిసి. హ్యాపీకి ఎక్కడైనా డౌట్లు ఉంటాయిగా అవన్నీ కనుక్కుంటా ఉంది. ఆ డాక్టర్ ఏమంటే 2 సెలైన్ బాటిల్స్ తెచ్చారు, ఒకటి పెట్టేసి వెళ్ళారు. ఇంకోటి ఏమంటే నేను వేరే దగ్గర పని ఉందమ్మా, నేను వెళ్తున్నాను, నేను వచ్చేస్తాను, ఒకవేళ అయిపోతే ఇంకొక సెలైన్ బాటిల్ ఉంది కదా అది నువ్వు పెట్టేసే అని చెప్పేసి నాకు ఎలా పెట్టాలో చూపించేసి వెళ్ళున్నారు. సో ఫస్ట్ టైం ఈరోజు ఏందో నాకు అన్నీ తెలియదు, అన్నీ కొత్తగా ఉన్నాయి. పొద్దున్నే నా బ్లడ్ కారింది, తర్వాత ఆ సెలైన్ బాటిల్ కూడా నేనే ఒకటి పెట్టాను, అది ఒకటి ఆ డాక్టర్ పెట్టేసి వెళ్ళింది తీసేసి నేను ఒక సెలైన్ బాటిల్ పెట్టాను. మళ్ళీ ఏమంటే ఆయన రావడం లేట్ అవుతుంది అని చెప్పేసి అయిపోతే ఇది కూడా తీసేయమని చెప్పారు, ఆ క్యాండీలో పెడతారు కదా అది కూడా. ఇంకా అదే స్లోగా తీస్తున్నాను. ఇక్కడ నేను గ్రేట్ కాదు అనిపించింది, ఎందుకంటే ఫస్ట్ నేను అబ్బా ఎంత గ్రేట్ అబ్బా నేను సెలైన్ కూడా పెట్టేశాను అట్లా అనేసి అనుకున్నా నాకు నేను. కానీ లాస్ట్కి ఏమనిపించింది అంటే మా శిరీష గ్రేట్, అసలు నా మీద నమ్మకం లేకపోయినా నమ్మకం పెట్టుకొని మరి చేయించుకుంది నా దగ్గర అనేసి. అంటే డాక్టర్ ఉంటేనే కదా కరెక్ట్గా నమ్మకంతో చేయించుకుంటాం, ఎవరంటే వాళ్ళు చేశారంటే భలే భయంగా టెన్షన్గా ఉంటుంది కదా. అలా శిరీష చాలా గ్రేట్ అనిపించింది, నన్ను నమ్మి చేయించుకుంది పాపం. మేము ముగ్గురం పేషెంట్స్ అయిపోయేసరికి మా అత్తయ్య లివర్ తెప్పించి లివర్ ఫ్రై చేసి దాని తర్వాత రసం పెట్టి అన్నం పెట్టారు. ఇంకా అలా లంచ్ చేస్తున్నాము. ఇంకా శిరీష పాపం అది ఓఆర్ఎస్ జ్యూస్ కూడా తాగబుద్ధి కాలేదు, సలైన్ పెట్టారు కదా కడుపు నిండా ఉంది ఏదోగా ఉంది అంటా ఉండింది. ఇంకా ఇక్కడ నేను మోహన ఎలాంటి వాళ్ళం అంటే మేము ఎలా పడ్డాము ఎలా జరిగింది అక్కడ అనేసి సీసీ కెమెరా కరెక్ట్గా ఆ స్పాట్లో ఉంటుందన్నమాట, అది చూద్దాము అన్నట్టుగా రికార్డ్ అయి ఉంటుంది కదా. సో అది చూద్దాం అనేసి తీసాము. మెయిన్గా ఏమంటే శిరీషకు చూపిద్దాము అన్నట్టు, ఆ స్పాట్లో శిరీష లేదు, మేమిద్దరమే ఉన్నాం కదా, ఎలా పడ్డాము ఎవరెవరికి కాపాడుకున్నాము అనేసి చూద్దాం అనేసి అని తీసాను. ఎదుండుకు అట్లే వస్తావు, సౌండ్ అయినా వచ్చిన దమ్ అనేసి కనీసం సౌండ్ ఫుల్గా ఉండాలి రాదు కదా. సరే సరే కదిలించుకో, ఏమింగ్ వస్తా. ఇప్పుడైనా నాన్న పైకి వస్తున్నాడు చూడు, ఇప్పుడే ఆయన స్లోగా వస్తున్నాడు చూడు, ఏమైనా హడావుడిగా వస్తున్నాడేమో. బకెట్తో నీళ్ళు పోస్తాడు ఆయన కూడా ఏం అర్థం కాలేదు. బకెట్తో నీళ్ళు పోసినాడు, పోసినాక అవునా బకెట్తో నీళ్ళు వేసినాడు ఆయన. ఆయన వల్ల అయితే నువ్వు పడిపోయావు. బకెట్తో నీళ్ళు పోసి కడుగుతాడు, ఆడ కింద దిగుతాడు, ఇంత కాలు పెట్టడం. శిరీష ఇప్పుడు అర్థమైంది ఎవరి వల్ల పడిందో మోహన. నేను పెద్దదిగా చేసి పెడతాను, ఇట్లా పెట్టు. బాగా పెట్టాడు, బాగా వాటర్ వేసాడు మంచిగా మోహన. ఆడపోయి ఢిల్లీతో కొట్లాడినాడు తెల్లారితో, నాతో వచ్చి మోనా మోనా తలకాయ కొంచెం జారుకుంటా అయ్యో అవుమా కనిపించింది మోహన అక్కడ వరకు, నాట్ బ్యాడ్ కదా. నువ్వు అడ్డం ఉండడం వల్ల ఇంకా కొంచెం కనిపించాడు, బాగా కనిపించింది నాకు అక్కడ. నాకేం తెలియట్లా మోహన, నా చేయి చూసుకుంటున్నా నేను, ఏంది బ్లడ్ ఎక్కడ నుండి వస్తా ఉంది అనేసి. కూర్చో మోహన అంటాను నేను.
అసలు ఆ స్పాట్ లో ఏం జరిగిందో తెలియదు నాకైతే. తల దిమ్మని తిరిగిపోయింది. అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం కాలేదు నాకు. సుదర్శన్ కుమార్ వచ్చిన తర్వాత ఏమంటే ఆంటీ ఏమో చెప్పినట్టున్నారు. సుదర్శన్ వచ్చేసి నా దగ్గరికి, బుజ్జు ఏం బుజ్జు నువ్వు మోహనాది లైఫ్ సేవ్ చేసావంట ఈ రోజు అనేసి అన్నాడు. అంటే ఆంటీ చెప్పారంట సుదర్శన్ కి, ఆశ కనుక మోహన చేయి పట్టుకోకపోతే ఆ కిందకు వచ్చి జారి పడి ఉంటుంది అన్నట్టుగా. అమ్మో, స్టెప్స్ మీద జారడం అంటే మాటలు కాదు అసలు, ఎంత పెయిన్స్ ఉంటాయో. ఏం బూతులు అన్న? ఏం తాత అనేదా? మీ తాత ఇస్తారా? నువ్వు రావద్దురే మాతో ఈవినింగ్ టీ టైం మాకు. రే రే సో అంతే, ఇక్కడితో వ్లాగ్ ఎంజాయ్ చేస్తున్నాను. మీ అందరికీ వ్లాగ్ నచ్చింది అనుకున్నా. నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. వీళ్ళకి నేను వీడియో తీసేది తెలిసిపోయింది, ఇంకా సుదర్శన్ చెయ్యట్లేదు డాన్స్ అక్కడ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.